తెలుగు యాంకర్స్ అనసూయ భరద్వాజ్ వర్సెస్ రష్మి గౌతమ్. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. అనసూయ రియల్ నేమ్ వచ్చేసరికి అనసూయ భరద్వాజ్, నిక్ నేమ్ వచ్చేసరికి అనసూయ. ఇక రష్మి రియల్ నేమ్ వచ్చేసరికి రష్మి గౌతమ్, నిక్ నేమ్ వచ్చేసరికి రేష్మి. అనసూయ వచ్చేసి 15 మార్చ్ 1985 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 41 ఇయర్స్. రష్మి వచ్చేసి 27 ఏప్రిల్ 1988 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 38 ఇయర్స్. ఇక అనసూయ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు యాంకర్. హైట్ వచ్చేసి 5 feet 7 inches మరియు వెయిట్ వచ్చేసరికి 68 kilograms. ఇక రష్మి ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు యాంకర్. హైట్ వచ్చి 5 feet 5 inches, వెయిట్ వచ్చేసి 58 kilograms. అనసూయ MBA పూర్తి చేసింది మరియు జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయింది. రష్మి గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది మరియు జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అవ్వడం జరిగింది. అనసూయ వచ్చేసరికి 2003లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి నాగా మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. రష్మి వచ్చేసరికి 2002లో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి హోలీ మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. అనసూయకి మ్యారేజ్ అయింది మరియు హాబీస్ వచ్చేసి డ్యాన్సింగ్ అండ్ షాపింగ్. రష్మికి ఇంకా మ్యారేజ్ కాలేదు మరియు హాబీస్ వచ్చేసి ట్రావెలింగ్, గార్డెనింగ్, స్విమ్మింగ్. అనసూయ రిలీజియన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. రష్మి రిలీజియన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఇక అనసూయ జొడియాక్ సైన్ వచ్చేసరికి తారస్ అండ్ ఇప్పటి వరకు 28 మూవీస్ చేయడం జరిగింది. రష్మి వచ్చేసరికి జొడియాక్ సైన్ తారస్ అండ్ ఇప్పటివరకు 31 మూవీస్ చేయడం జరిగింది. ఇక వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా ఫాలోవర్స్ చూద్దాం. అనసూయకి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 1.6 million అండ్ రష్మికి వచ్చేసరికి 4.9 million ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో అనసూయకి 283K అలాగే రష్మికి 460K ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో అనసూయకి 4.9 million అలాగే రష్మికి వచ్చేసరికి 5.1 million ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ట్విట్టర్లో అనసూయకి 1.2 million అలాగే రష్మికి వచ్చేసరికి 7.48 lakhs ఉన్నారు. ఈ ఇద్దరు యాంకర్స్లో మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.